అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకి ఇచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి. పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రండి. ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు, ఎంతో మంది కోట్లు వేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఈ అన్ని పక్కన పెట్టి